శ్రీరామకృష్ణ స్ఫూర్తి కథ సుమాలు, మూర్తిత్రయ జీవితాల్లోని ప్రేరణాత్మక కథనాలు. రామకృష్ణ మఠం, దోమలగూడ, హైదరాబాద్. ఒక స్టోరీ. కలియుగ యశోద. పేదరాలైన అఘోరమణి గోపాలుని పట్ల పూర్తి భక్తిభావంతో జీవిస్తూ ఉండేది. గంగానది ఒడ్డు ఉన్న కామార్ హట్లో ఆమె నివాసము. బాలగోపాలుని తరచూ ఆమె దర్శిస్తూ ఉండేది. బాలగోపాలుడు ఆమెకు సజీవమై సంచరిస్తున్న ఒక చిన్నారి బాలుడు. ఒకరోజు గోపాలునికి భోజనం తినిపించి జోకొట్టి నిద్రపుచ్చింది. వారిరువురు నేలపైననే నిద్రిస్తున్నారు. ఇంతలో గోపాలుడు నిద్రలేచి మారాం చేయడం ప్రారంభించాడు. నువ్వు నా మంచి బాబువి కదా, తలగడం కోసం ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళగలను? రేపు తప్పక నీకొక మంచి తలగడ తెస్తాను. ఇప్పుడు కళ్ళు మూసుకొని చక్కగా నిద్రపో అంటుంది. నేనింకా ఈ కటిక నేలపై పడుకోలేను అంటాడు బాలకృష్ణయ్య. స్నానం చేయడము, తినిపించడము, ఆటలాడించడము, చక్కగా నిద్రపుచ్చడము, ఈ సేవలన్నీ ప్రేమతో ఆమె గోపాలునికి చేసేది. కన్నతల్లి ఈ విధంగా బిడ్డను పెంచుతుందో అదే విధంగా ఆమె గోపాలుని పెంచుతూ ఉండేది. అందుకే ఆమెను గోపాలుని తల్లి అని, గోపాలేర్మా అని అందరూ పిలిచేవారు. సంవత్సరాలు గడుస్తున్నాయి. తోటి మహిళలతో ఒకసారి ఆమె దక్షిణేశ్వరము దర్శించడం జరిగింది. అక్కడ నివసిస్తున్న శ్రీరామకృష్ణులను వారు కలుసుకున్నారు. గోపాలుని పట్ల నీ ప్రేమను మరింతగా పెంపొందుగాక, మళ్ళీ ఒకసారి రా, మంచిది అన్నాడు శ్రీరామకృష్ణుడు. ఆమె బాలగోపాలుని పట్ల ఎంతో భక్తిగల వ్యక్తి. బాలగోపాలుని ప్రేమించడము ఆమెకు ఎంతో ఇష్టము. ఒకసారి శ్రీరామకృష్ణులు గోపాలేర్ మా గురించి ఇలా చెప్పారు. ఆమె గత జన్మలో గోకులంలో పండ్లను అమ్ముతూ జీవించేది. శ్రీకృష్ణుని తన సొంత బిడ్డగా భావించి ఆమె పండ్లను అతనికి ఇచ్చేది. అందుకే ఇప్పుడు కూడా శ్రీకృష్ణుని దర్శనము ఆమెకు కలుగుతుంది అన్నాడు శ్రీరామకృష్ణుడు. ఒకసారి అఘోరమణి కొన్ని మిఠాయిలను ఒక దుకాణంలో కొన్నది. వాటిని ఆమె శ్రీరామకృష్ణులకు సమర్పించింది. వారు వాటిని స్వీకరిస్తారో లేదో అన్న సందేహంలో ఉండగానే శ్రీరామకృష్ణులు ఆ మిఠాయిలన్నీ తినేశారు. ఒక చిన్న బాలుడెలా ఇలా అన్నాడు. అమ్మా, ఇక నుండి మిఠాయిలను దుకాణం నుండి కొనవద్దు. నీవు స్వయంగా చేసిన మిఠాయిలనే తింటాను అన్నాడు శ్రీరామకృష్ణుడు. నేను వింటున్నది ఏమిటి? అతిగా తినే సాధువు దగ్గరికి వచ్చానా ఏమిటి అనుకుంటుంది అఘోరమణి. ఆమె చేతి నుండి తినుబండారాలను తీసుకొని తిన్న తీరును చూసి అఘోరమణి అపార్థం చేసుకుంది. నెమ్మదిగా గురుదేవుల వాత్సల్యము ఆమె హృదయాన్ని జయించింది. ఆమె అంతులేని ఆనందం పొందసాగింది. ఆమె ఆహ్వానం మేరకు కామార్ హటిలోని రాధాకృష్ణ ఆలయానికి శ్రీరామకృష్ణులు రావడం జరిగింది. తన మధురమైన కంఠంతో భక్తి గీతాలను ఆలపించారు శ్రీరామకృష్ణులు. అక్కడి వారంతా భక్తిభావంతో తన్మయులయ్యారు. ఆ తర్వాత కొంతకాలానికి ఒక రాత్రి అఘోరమణి ధ్యానం చేస్తూ ఉంది. ఆ సమయంలో శ్రీరామకృష్ణులు తన ప్రక్కనే కూర్చొని ఉండడం ఆశ్చర్యంతో గమనించింది. వారి రూపము నెమ్మదిగా బాలగోపాలునిలా రూపాంతరం చెందడం చూసింది. శ్రీరామకృష్ణులే తన బాలగోపాలుడని ఆమెకు అర్థమైంది. జై శ్రీరామకృష్ణ. ఆమె దివ్యమైన అనుభూతితో ఆమె ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. తనను తాను పూర్తిగా మరచి గోపాలా గోపాలా అని అరుస్తూ దక్షిణేశ్వరానికి పరుగులు తీసింది. తన గోపాలునికి తినిపించేందుకు పాలు, వెన్న, మరికొన్ని తీపి పదార్థాలు తన భుజాలపై మోసుకొని వెళ్ళింది. నా ప్రియమైన గోపాలా, తిను. ఆమె దక్షిణేశ్వరం చేరుకునేసరికి శ్రీరామకృష్ణులు పూర్తిగా బాలగోపాలుని భావంతో నిండి ఉన్నాడు. బాలగోపాలుని వలె ప్రాకుకుంటూ వచ్చి ఆమె ఒడిలో కూర్చున్నారు. ఆనందంతో, తన్మయత్వంతో కనుల నుండి జాలువారుగా తాను తెచ్చిన తినుబండారాలను ఆమె తినిపించింది.
ఆహా బాగున్నాయి, ఎంత మధురంగా ఉన్నాయి అంటున్నాడు రామకృష్ణుడు. అఘోరమణి ఆధ్యాత్మిక ఔన్నత్యము పొందిన వ్యక్తి. ఆమె దివ్యోన్మత్తలలో జై శ్రీరామకృష్ణ.